ఎన్కౌంటర్ చేసి చంపారు సైన్యం, సిఆర్పి దళాలు. హిడ్మాను ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు. ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నా. ఎందుకు కాదు చంపారని నేను అడుగుతున్నా. ఎన్కౌంటర్ ఎందుకు చేశారండి? హిడ్మా ఏమైనా అమాయకుడా? ఆయన చేతిలో ఉన్నది మ్యూజిక్ కొట్టే గిటారా? AK-47 అది. 2010 దంతేవాడ తాడుమెల్లాలో అంబుష్ చేసి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను అతి కిరాతకంగా చంపిన నరహంతకుడు హిడ్మా. 2008 లో ఆంధ్ర ఒడిశా బార్డర్ లో బలిమల్ల రిజర్వాయర్ లో అంబుష్ చేసి రాకెట్ లాంచర్లతో 38 మంది గ్రేహౌండ్ బలగాలను చంపిన నరహంతకుడు హిడ్మా. 2009 ఛత్తీస్గఢ్ రాజ్నంద్గాన్ లో అంబుష్ చేసి 29 మంది పోలీసులను చంపిన హిడ్మా పాల్దాగే పిల్లోడా? 2017 లో సుక్మా జిల్లాలో అంబుష్ చేసి 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిన హిడ్మా 2021 సుక్మా బీజాపూర్ జిల్లాలో మళ్లీ అంబుష్ చేసి 22 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిన హిడ్మా. ఇట్లా హిడ్మా దాదాపు 230 నుంచి 260 మందిని చంపారు. అందులో సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు, కోబ్రా కమాండో ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సివిలియన్స్ ఉన్నారు. బూటకు ఎన్కౌంటర్ అని అంటారు. నక్సలైట్ల ప్రాణాలే ప్రాణాలా? సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలు కావా? వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? మానవ హక్కులు వెంబడ ఊరుకొస్తారు. హింస కనిపించలేదా హిడ్మాలో మీకు? ఏం చేశారని నక్సలైట్లు? మన దేశంలో మావోయిస్టులు 12,000 మంది పైగా సివిలియన్స్ ని చంపినారు, 3,000 మంది పైగా సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపినారు. ఇస్లామిక్ టెర్రరిజం కన్నా మావోయిస్టుల వల్ల జరిగిన మారణ కాండే ఎక్కువ ఈ దేశంలో. ఏమన్నంటే ఆదివాసుల గురించి పోరాడుతున్నామంటారు. అరే స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు హిడ్మా ఊరికి రీసెంట్ గా బస్సు పోయిందండి. ఇక్కడ వాళ్ళకు టీవీ లేదు, పేపర్ లేదు, వార్తలు తెలియదు. అసలు నాగరిక సమాజానికి చాలా దూరంగా ఉంటారు. అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు వాగులు వంకలు దాటి ఎడ్ల బండ్ల మీద పోవాల్సి వస్తుంది హాస్పిటల్ కని. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం రోడ్డు వేద్దామంటే ఆ రోడ్ రూలకు పెట్రోల్ పోసి తగలబెట్టిరు. అరే వైద్య సదుపాయం లేదు, కనీసం హాస్పిటల్ అయినా కడదామంటే హాస్పిటల్ కట్టనీకి పోయిన ఇంజనీర్ ని చంపారు. కనీసం అంబులెన్స్ రావాలన్నా రోడ్డు ఉండాలని మళ్ళా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ కాంట్రాక్టర్లను చంపినారు, ఆ జేసీబీలను పెట్రోల్ పోసి తగలబెట్టినారు. పోనీ ఆ పిల్లలకి చదువైనా ఉండాలని స్కూల్ కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్లేస్ లో బాంబ్ బ్లాస్ట్ చేసిర్రు. ఆదివాసీలు చదువుకోవాలి, పుస్తకం పట్టుకొని పెన్ను పట్టుకొని బడిలోకి వెళ్తే బతుకులు మారుతాయి గాని గన్ను పట్టుకొని అడవిలోకి పోతే బతుకులు మారవని ఎవడైనా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాణి చంపేశారు. ఆదివాసీ పిల్లలు చదువు వచ్చింది అనుకో, ఆడ ఇన్ఫోసిస్ టీసీఎస్ లో జాబ్ చేస్తాడు, డాక్టర్ లాయర్ అవుతాడు. గన్ను పట్టుకో వీళ్ళ దగ్గర రాడు కదా, వీళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాబ్లం కదా, అందుకు వాళ్ళకి చదువు లేకుండా చేశారు. టీనేజర్లను క్లాస్ డిఫరెన్స్ చూపించి బ్రెయిన్ వాష్ చేసి చేతులకు AK-47 ఇచ్చి అడవులకు తీసుకొని రిక్రూట్ చేసుకొని ఆదివాసీల ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసింది మావోయిస్టులు కదా. ఏమనంటే బలహీన వర్గాల కోసం పోరాడుతున్నామంటారు. మరి అట్లాంటప్పుడు ఆ నక్సలైట్ రాధను ఇన్ఫార్మర్ నెపంతో మీకోసమే వచ్చిన మావోయిస్ట్ ని చంపి రోడ్డు మీద పడేసి ఆ అమ్మాయికి టాప్ మాత్రం ఉంది, ప్యాంట్ కూడా లేదు. సారీ ఫర్ యూజింగ్ అన్ఫార్చునేట్ లాంగ్వేజ్. జీరో టాలరెన్స్ ఫర్ ఎక్స్ట్రీమిజం. అది ఇస్లామిక్ టెర్రరిజం అయినా మావోయిజం అయినా, నేదర్ ఇంటర్నల్ నార్ ఎక్స్టర్నల్. భారత్ మాతాకి జై.